రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్నందున ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కాలంలో సంభవించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడారు. ఈ వేసవి కాలంలో నూలు వస్త్రాలు ధరించాలని, అధికంగా మంచినీరు తాగాలని అన్నారు. వేడి చేసే పదార్థాలను, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని అన్నారు. ఈ సీజన్లో లభించే పండ్లను తీసుకోవాలని అన్నారు. ఏసీని అతి శీతలంగా కాకుండా మధ్యస్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఫ్రిడ్జ్లోని శీతల పానీయాలు, మంచినీటిని తీసుకోవడం తగదని, కుండలో నీరు ఉత్తమమని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలారి సూర్యకిరణ్ మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవన శైలి, మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ, పారిశ్రామికీకరణతో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకి పెరుగుతుందని అన్నారు. హోమియోపతి మందుల ద్వారా అన్ని రకాల వ్యాధులను నివారించవచ్చునని అన్నారు. ఈ వైద్య విధానం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సూర్యకిరణ్ తెలిపారు. రమణాల క్లినికల్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు జరిగాయి. ఫార్మసిస్ట్ శ్రీవాణి బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, సూర్యనారాయణ, యనమల రామం, చింతపల్లి సుబ్బారావు, బుద్ర సత్యనారాయణరాజు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. మందు యొక్క పరిమాణం అనేది పొటెన్సీ పెరిగే కొద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైనా వ్యాధికి దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాని మందు వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందనుకోండి, సో దానివల్ల ఏంటంటే ఇంకో ఆర్గన్ మీద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి డాక్టర్ హనుమాన్ గారు హోమియోపతిని కనిపెట్టడం జరిగింది. సో హోమియోపతి విధానంలో ఏంటంటే అన్ని రకాల వ్యాధులకి కూడా వ్యాధి బట్టి కాకుండా మనిషి బట్టి ఉంటుందన్నమాట. సాధారణంగా మనిషికి ఆరోగ్యం పాడవడానికి కేవలం ఫిజికల్గానే కాదు, మానసికంగా కూడా కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా దీర్ఘకాలిక సమస్యలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల జబ్బులు తగ్గడానికి కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది, మరికొంతమందికి చాలా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. బికాజ్ దీన్ని యొక్క కారణం ఏంటంటే విల్ పవర్ అన్నమాట. మనిషి యొక్క విల్ పవర్ కూడా వ్యాధి తగ్గడానికి, పెరగడానికి కూడా కారణం అవుతుంది. సో వీటిని అన్నింటినీ అవగాహన చేసుకోవడానికి హోమియోపతిలో ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చిన తర్వాత దానికి పూర్తిగా కేస్ టేకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వ్యాధి మనిషి యొక్క మానసిక, శారీరక విషయాలన్నీ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో దాని మీద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, మనిషికి దీర్ఘకాలిక సమస్యలకి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. క్రానిక్ ప్రాబ్లమ్. అదేవిధంగా హోమియోపతి మందులు అన్ని రకాల వయసుల వాళ్ళకి, అంటే చిన్నపిల్లలకు వాడచ్చా లేకపోతే ముసలి వాళ్ళకి వాడుకోవచ్చా అనేది చాలా రకాల సందేహాలు ఉన్నాయి. సో హోమియోపతి మందులు చాలా చిన్నపిల్లలకి, అదేవిధంగా పెద్దవాళ్ళకి అందరికీ కూడా వాడుకోవచ్చు. ఏంటంటే ఎండాకాలం ఈ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బయటికి రాకూడదు. అంటే మనం ఉద్యోగస్తులు ఉన్నాం, ఏం చేస్తారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఏం చేస్తారంటే ఇది ఎండ ఎక్కువ లేనప్పుడు 9:30-10 గంటల లోపల అన్నీ ముగించుకొని ఇంట్లో కూర్చోవడం, నీడపట్టుని కూర్చోవడం, లేకపోతే ఏసీలో కూర్చోవడం అవకాశం ఉంటే, లేకపోతే సాయంకాలం ఆఫ్టర్ సన్సెట్ చూసుకోవడం, ఇటువంటి ఏమైనా చేసుకోవడం వల్ల డెఫినెట్గా మనకి కొంతవరకు కాపాడుకోగలం. రెండోది ఏంటంటే, సమ్మర్లో మనం ఇంతకు ముందులాగా మామూలుగా వర్షాకాలం, శీతాకాలం ఉన్నట్టుగా మనం చేయలేం కాబట్టి అవుట్ఫిట్ అంటే డ్రెస్సింగ్ కొంత మార్పు చేసుకుంటే చాలా మటుకు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఖద్దరనే కాకుండా ఎక్సెప్ట్ నైలాన్ తప్పించి, అంటే సింథటిక్ తప్పించి ఏదైనా వేసుకుంటే బెటరు. అంటే చెమటను పీల్చేటువంటి, ముఖ్యంగా వైట్ కలర్, డార్క్ కలర్స్ వేసుకోకూడదు. వైట్ ఆర్ లైట్ కలర్. ఎందుకంటే ఈ డార్క్ కలర్ ఉన్నప్పుడు సూర్యరశ్మి వేడిని గ్రహించి అది శరీరానికి ట్రాన్స్మిట్ చేస్తే శరీరానికి ఇంకా వాటరు, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటివి అవన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల మనకు కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ కాటన్ డ్రెస్ ఇదిగా వేసుకోవడం, లూజ్గా ఉండేవి, అంటే లూజ్గా అంటే టైట్గా ఉండకుండా ఉండేలా వేసుకోవడం, వైట్, లైట్ కలర్, డార్క్ మాత్రం. కొంతమంది